గతసారి మనం దానం గురించి మాట్లాడాం, గుర్తుందా? ఏ మనసుతో ఇస్తే దానానికి విలువ ఉంటుందో అది చాలా బాగా అర్థమైంది మనకు. అవునమ్మా, ఓం తత్సత్ అని చెప్పారు కదా, అది చాలా స్పెషల్ అనిపించింది నాకు. నాకు ఆ 3 మాటలు చాలా నచ్చాయి. చిన్నగా ఉంటాయి కాని చాలా గొప్పగా అనిపిస్తాయి. అవును మీరా, ఆ 3 మాటల్లో చాలా లోతు ఉంది. ఇప్పుడు కృష్ణుడు ఆ మాటల్లో ఒక దాని గురించి, సత్ గురించి ఇంకా వివరంగా చెప్తున్నాడు. అవును, సత్ అంటే నిజమైనది, మంచిది అని అర్థం. ఆ నిజమైన మనసుతో చేసే పనే నిజంగా విలువైనది అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఆ మాటలు ఎలా వస్తాయో. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, పార్థ, నిజమైన మనసుతో ఉన్నప్పుడు, మంచి భావంతో ఉన్నప్పుడు ఆ స్థితిని సత్ అంటారు. అలాంటి మంచి పనిలో కూడా ఆ సత్ అనే మాటే వాడతారు. అంటే నిజమైన నమ్మకంతో, మంచి మనసుతో చేసే పనికి ఆ సత్ అనే పేరు వస్తుంది. అమ్మా, సత్ అంటే నిజమైనది అని చెప్పావు, కానీ పనికి నిజమైనది అంటే ఏమిటి? పని అయితే పని కదా. మంచి క్వశ్చన్ ఆరవ్. ఒక్కసారి ఇలా ఆలోచించు. నువ్వు హోంవర్క్ చేసేటప్పుడు ఇది చేయకపోతే టీచర్ తిడతారు అని చేస్తావా, లేదా ఇది నేర్చుకుంటే నాకు హెల్ప్ అవుతుంది అని చేస్తావా? అది రెండూ అనిపిస్తుంది నాన్న, కాని నిజంగా నేర్చుకోవాలని ఉన్నప్పుడు చేస్తే ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. సరిగ్గా అదే, నేర్చుకోవాలని నమ్మి చేసే హోంవర్క్ అది సత్. నమ్మకంతో చేసిన పనికి అర్థం ఉంటుంది. అదే ఈ శ్లోకం చెప్తున్నది. అమ్మా, అర్జునుడికి కూడా ఇలాంటి నమ్మకం ఉండేదా? అదే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు మీరా. యుద్ధం చేయటమే కాదు, ఏ పనైనా నిజమైన మనసుతో, నమ్మకంతో చేస్తేనే దానికి విలువ వస్తుంది అని. అంటే నమ్మకం లేకుండా చేస్తే పనే కాదా? పని అవుతుంది, కాని దాని వెనక ఏదో తక్కువగా ఉంటుంది. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే నమ్మకం పనికి అర్థమిస్తుంది. అది లేకుంటే పని చేసినా పూర్తిగా చేసినట్టు అనిపించదు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా వివరంగా చెప్తున్నాడు. యజ్ఞే తపసి దానేచ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, యజ్ఞం చేయటంలో, తపస్సులో, దానంలో, ఈ మూడింటిలో నిలబడే నిజమైన మనసుకు సత్ అంటారు. ఆ పనులు చేసే సమయంలో ఉన్న నిజమైన లక్ష్యాన్ని కూడా సత్ అంటారు. అమ్మా, యజ్ఞం, తపస్సు, దానం ఇవి పెద్ద పనులు గదా, మనలాంటి పిల్లలకు ఇవి ఎలా అప్లై అవుతాయి? చాలా మంచి క్వశ్చన్. యజ్ఞం అంటే కేవలం అగ్నిలో వేయడం కాదు, ఏదైనా పని మనసు పెట్టి చేయడం. తపస్సు అంటే కష్టపడడం. దానం అంటే ఇతరులకు ఇవ్వడం. నువ్వు స్కూల్లో ప్రాజెక్ట్ మనసు పెట్టి చేస్తే అది కూడా యజ్ఞమే. నాన్నా, నేను నా ఫ్రెండ్కి డ్రాయింగ్ నేర్పించాను, అది దానమా? అవును మీరా, నీకు తెలిసింది ఇతరులకు నేర్పించడం, అది చాలా మంచి దానం. కాని ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఆ పనులు చేసేటప్పుడు నీ లక్ష్యం ఏమిటి అని. నీకు నచ్చినందుకు నేర్పించావా, లేదా మీరా నేర్చుకుంటే బాగుంటుంది అని నేర్పించావా? ఆమె నేర్చుకుంటే బాగుంటుంది అని అనిపించింది అమ్మా. అదే సత్. ఆ లక్ష్యం నిజమైనది. పనిచేసేటప్పుడు ఆ నిజమైన లక్ష్యం ఉంటే అది సత్ అవుతుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే లక్ష్యం నిజమైనదైతే పని కూడా నిజమైనదవుతుందా? సరిగ్గా, లక్ష్యమే పనికి దారి చూపిస్తుంది. అది నిజమైనదైతే పని మంచి దిశలో వెళ్తుంది. అదే ఈ శ్లోకం చెప్తున్నది. ఇప్పుడు చూడండి తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చేయచ్చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచత్ప్రేత్యనో ఇహ. ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం, ఇచ్చే దానం, చేసే తపస్సు ఇవన్నీ అసత్ అవుతాయి. అసత్ అంటే నిజం కానిది, అర్థం లేనిది. ఆ పనులు ఇక్కడ కూడా ఉపయోగం లేదు, తర్వాత కూడా ఉపయోగం లేదు అని కృష్ణుడు అంటున్నాడు. అమ్మా, అసత్ అంటే అబద్ధమా? అబద్ధం కాదు, ఆరో నిజమైన అర్థం లేనిది అని చెప్పవచ్చు. పని చేసినా దాని వెనక నమ్మకం లేకపోతే, శ్రద్ధ లేకపోతే ఆ పనికి లోపల ఏదో తక్కువగా ఉంటుంది. నాన్నా, శ్రద్ధ లేకుండా పనిచేయడం అంటే ఎలా ఉంటుంది? మీరా, నీకు ఒక్కసారి ఫ్రెండ్కి హెల్ప్ చేసినప్పుడు గుర్తుందా? నువ్వు నిజంగా కేర్ చేసి చేసావు కదా, ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఇలా ఆలోచించు, థ్యాంక్ యూ వస్తుందని మాత్రమే హెల్ప్ చేస్తే ఆ హెల్ప్లో ఏదో వేరేగా అనిపించదా? అవును నాన్నా, నిజంగా కేర్ చేసి చేస్తే వేరేగా అనిపిస్తుంది.
లేకుంటే ఏదో ఎంటీగా ఉంటుంది. సరిగ్గా శ్రద్ధతో చేసిన హెల్ప్ నిజమైనది. అది నీకు నీ ఫ్రెండ్కి కూడా ఫీల్ అవుతుంది. అదే సిన్సియారిటీ పనిని నిజంగా విలువైనదిగా చేస్తుంది. అంటే పని బాగా చేసినా లోపల నమ్మకం లేకపోతే అది పూర్తి కాదా? కృష్ణుడు అదే చెప్తున్నాడు ఆరవ్. పనిలో శ్రద్ధ లేకపోతే ఆ పని ఇక్కడ కూడా నిజంగా ఏమీ ఇవ్వదు. అది అసత్, అర్థం లేనిది అవుతుంది. అమ్మా, అర్జునుడికి శ్రద్ధ ఉందా? అదే కృష్ణుడు అర్జునుడిలో నింపాలనుకుంటున్నది మీరా. యుద్ధం చేయటం మాత్రమే కాదు, నిజమైన శ్రద్ధతో, నమ్మకంతో చేయటమని. ఇప్పుడు మనం 3 శ్లోకాలు చదివాం. ఈ మూడింటిలో కృష్ణుడు ఒక్క విషయమే చెప్తున్నాడు. నమ్మకంతో చేసిన పని సత్, నమ్మకం లేకుండా చేసిన పని అసత్. నాన్న, మరి సద్భావే అని చెప్పారు కదా, అదేమిటి సరిగ్గా? సద్భావే అంటే నిజమైన స్థితి, మంచి మనసు అని అర్థం. నువ్వు ఏ పని చేసినా లోపల ఆ నిజమైన మనసు ఉంటే ఆ పని సత్ అవుతుంది. అంటే పనికి అర్థమిచ్చేది పనే కాదు, పని అమ్మా, నమ్మకం లేకుండా చేస్తే పని పోతుందా? అంటే మళ్ళీ చేయాలా? పోదు మీరా. కాని ఆ పనికి పూర్తి అర్థం రాదు. నమ్మకంతో చేస్తే అది నీలో నిలుస్తుంది. అది నిజంగా నీది అవుతుంది. అంటే నమ్మకం పనిని నిజంగా నీది చేస్తుంది, అలాగా? సరిగ్గా చెప్పేవారో. అదే ఈ 3 శ్లోకాల సారం. ఇప్పుడు మనం 17వ అధ్యాయం దాదాపు పూర్తి చేశాం. కృష్ణుడు శ్రద్ధ గురించి, సత్తు గురించి, అసత్తు గురించి చెప్పాడు. అమ్మా, తర్వాత ఏమొస్తుంది? ఇంకా అధ్యాయాలున్నాయా? ఉన్నాయి ఆరవ్. తరువాత 18వ అధ్యాయం వస్తుంది. అది చివరి అధ్యాయం. అక్కడ కృష్ణుడు అర్జునుడికి ఒక చాలా గొప్ప మాట చెప్తాడు. అన్నీ వదిలేయి, నన్ను నమ్ము, నేను నిన్ను రక్షిస్తాను అని. అన్నీ వదిలేయమంటాడా? అంటే ఏమిటి నాన్నా? అదే మనం చూడాలి మీరా.